Hi everyone, this is Sudhakar, bogam. Welcome to sbtechtuts. ఈ వీడియోలో జావాలో స్టాటిక్ మెథడ్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ విత్ ఎగ్జిక్యూషన్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీరు డిగ్రీ ఎగ్జామ్లో కానీ బీటెక్ ఎగ్జామ్లో కానీ లేదంటే ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు జావాలో స్టాటిక్ వేరియబుల్ స్టాటిక్ మెథడ్ గురించి కంపల్సరీ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఆల్రెడీ స్టాటిక్ వేరియబుల్ స్టాటిక్ మెథడ్ గురించి నేను థియరీ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే మన ఛానల్ జావా ప్లేలిస్ట్లో ఉంటుందో ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే మన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కమెంట్ అయితే కంపల్సరీ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఇక్కడ స్టాటిక్ మెథడ్ అంటే ఏంటి ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే, స్టాటిక్ మెథడ్స్ కెన్ యాక్సెస్ క్లాస్ వేరియబుల్స్, వాటిని మనం స్టాటిక్ వేరియబుల్స్ అంటాం, వితౌట్ యూజింగ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది క్లాస్. స్టాటిక్ మెథడ్ తో అడ్వాంటేజ్ ఏంటంటే వితౌట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ క్లాస్ వేరియబుల్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. క్లాస్ వేరియబుల్స్ అంటే స్టాటిక్ వేరియబుల్స్, అదే రాశాను ఇక్కడ. స్టాటిక్ మెథడ్స్ కెన్ యాక్సెస్ క్లాస్ వేరియబుల్స్, వాటిని మనం స్టాటిక్ వేరియబుల్స్ అంటాం, వితౌట్ యూజింగ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ ది క్లాస్. ఇంకొక పాయింట్ చూసినట్లయితే, స్టాటిక్ మెథడ్ కెన్ యాక్సెస్ ఓన్లీ స్టాటిక్ డేటా, అంటే ఓన్లీ స్టాటిక్ వేరియబుల్స్ ని మాత్రమే, స్టాటిక్ వేరియబుల్స్ సంబంధించిన డేటాను మాత్రమే యాక్సెస్ చేస్తూ ఉంటుంది. ఇట్ కెనాట్ యాక్సెస్ నాన్ స్టాటిక్ డేటా, అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కానీ వేరే డేటా ఏదైనా ఉంటే వాటిని యాక్సెస్ చేసుకోవడానికి అయితే స్టాటిక్ మెథడ్ లో రాదు. స్టాటిక్ మెథడ్ ఓన్లీ స్టాటిక్ డేటాని మాత్రమే యాక్సెస్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇంకొక పాయింట్ చూసినట్లయితే, స్టాటిక్ మెథడ్ కెన్ బి యాక్సెస్ డైరెక్ట్లీ బై ది క్లాస్ నేమ్ అండ్ డస్ నాట్ నీడ్ ఎనీ ఆబ్జెక్ట్. మన క్లాస్ లో ఏదైనా మెథడ్ ని కాల్ చేయాలంటే మనం కంపల్సరీగా క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసుకోవాలి. బట్ స్టాటిక్ మెథడ్ ఏంటంటే ఇది క్లాస్ రిలేటెడ్ కాబట్టి దీనికి ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది అవసరం లేదు. వితౌట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ తోనే స్టాటిక్ మెథడ్ ని మనం కాల్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఎలా చేయాలి అంటే క్లాస్ నేమ్ తోనే చేసుకోవచ్చు, మీరు డైరెక్ట్ అయినా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ప్రోగ్రామటికల్ గా చూద్దాం. ఒకసారి సింటాక్స్ చూసినట్లయితే స్టాటిక్ మెథడ్ ని ఎట్లా డిక్లేర్ చేయాలంటే స్టాటిక్ రిటర్న్ టైప్ మెథడ్ ని, ఇక్కడ స్టాటిక్ అనేది రిజల్ట్ కీవర్డ్, తర్వాత మెథడ్ కి సంబంధించిన రిటర్న్ టైప్ ఇవ్వాలి, తర్వాత మెథడ్ నేమ్. ఓకే, ఈ విధంగా అయితే మనం డిక్లరేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా మనం ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. ఇక్కడ నోట్ ప్యాడ్లో అయితే నేను డైరెక్ట్ ప్రోగ్రామ్ రాసిన ఒకసారి చూసినట్లయితే, ఫస్ట్ అయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్, తర్వాత క్లాస్ రోబో. సో రోబో అనేది ఒక క్లాస్ తీసుకున్నాను. సో ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ అయింది క్లాస్. తర్వాత ఇక్కడ 2 స్టాటిక్ వేరియబుల్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఒకటి స్టాటిక్ ఇంట్ రూల్ నెంబర్ ఈక్వల్ టు 100, స్టాటిక్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు sbtechtuts. ఒక నేమ్ ఒక రూల్ నెంబర్ అయితే నేను 2 తీసుకున్నాను. నెక్స్ట్ ఒక స్టాటిక్ మెథడ్ స్టాటిక్ వైడ్ డిస్ప్లే. సో ఇక్కడ డిస్ప్లే అనేది స్టాటిక్ మెథడ్. ఇందులో జస్ట్ ఆ రూల్ నెంబర్ ని నేమ్ ని డిస్ప్లే చేసి చూస్తా ఉన్నాను. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్లైన్ రూల్ నెంబర్ అట్లానే నేమ్ రెండింటిని డిస్ప్లే చేసిన బ్రాకెట్ క్లోజ్. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్టాటిక్ మెథడ్. నెక్స్ట్ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇందులో వితౌట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ తో స్టాటిక్ మెథడ్ ని కాల్ చేస్తా ఉన్నాం. ఇక్కడ స్టాటిక్ మెథడ్ నేమ్ ఏంటి ఇక్కడ అంటే డిస్ప్లే. సో ఇక్కడ డిస్ప్లే డైరెక్ట్ గా మనం కాల్ చేసుకోవచ్చు, ఎందుకంటే డిస్ప్లే అనేది స్టాటిక్ మెథడ్ కాబట్టి వితౌట్ ఆబ్జెక్ట్ తో మనం కాల్ చేయొచ్చు. అంటే స్టాటిక్ అని యూజ్ చేసినామంటే అది క్లాస్ రిలేటెడ్. ఓకే, సో ఇప్పుడు అది క్లాస్ మెథడ్ కాబట్టి దానికి ఆబ్జెక్ట్ అవసరం లేదు. సో డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు. ఓకే, దీన్ని సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఏ క్లాస్ నేమ్ తో సేవ్ చేయాలి? రోబో క్లాస్ నేమ్ తో సేవ్ చేయాలి. నేను ఇక్కడ సి డ్రైవ్ లో డెమో ఫోల్డర్ లో సేవ్ చేస్తున్నాను, రోబో డాట్ జావా. ఓకే, దీని ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ అయితే మనం సి డ్రైవ్ లో డెమో ఫోల్డర్లోకి వెళ్ళాలి. డెమో ఎందుకంటే మన ప్రోగ్రామ్ అక్కడ సేవ్ అయింది కాబట్టి ఇక్కడ కంపైలేషన్ చేద్దాం. జావా సి రోబో డాట్ జావా. ప్రెస్ ఎంటర్. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తా ఉంది, నో ఎర్రర్స్. నెక్స్ట్ రన్ జావా స్పేస్ రోబో. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? డిస్ప్లే మెథడ్ లో ఏమైతే రాసినామో అది మనకు అవుట్పుట్ వస్తుంది. సో రూల్ నెంబర్ 100 వస్తుంది, నేమ్ వచ్చేసి sbtechtuts వస్తుంది. ప్రెస్ ఎంటర్. చూడండి, అంటే వితౌట్ ఆబ్జెక్ట్ తో స్టాటిక్ మెథడ్ ని మనం కాల్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ స్టాటిక్ మెథడ్ లో మనం ఏం రాయొచ్చు అంటే ఓన్లీ స్టాటిక్ డేటాని మాత్రమే రాయాలి. అంటే స్టాటిక్ డేటాని మాత్రమే కాల్ చేస్తూ ఉంటుంది, యాక్సెస్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, అదే ఇన్స్టెంట్ వేరియబుల్స్ ఏమైనా డిక్లేర్ చేసి స్టాటిక్ మెథడ్ లో మనం కాల్ చేసినామంటే అది రాదు. స్టాటిక్ మెథడ్ లో స్టాటిక్ డేటాని మాత్రమే యాక్సెస్ చేసుకుంటుంది. ఓకే, ఈ విధంగా స్టాటిక్ మెథడ్ ని మనం జావాలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఇంతే సింపుల్. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.